హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈ రోజు మన తెలంగాణ సమాజం తెలుగు దినపత్రికలు మెయిన్ ప్యాషన్ వార్తా విశేషాలు ఎట్లానో చూద్దాం. సో దయచేసి అందరూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా న్యూస్ పేపర్ అనాలిసిస్ ప్రోగ్రామ్ మీ యొక్క సోషల్ మీడియా గ్రూప్స్ లో షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం. వార్తా వివరాల్లోకి వెళ్దాం. చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట ఘటనలో 10 మంది మృతి, 50 మందికి గాయాలు. విజయోత్సవంలో ఘోర విషాదం. ఆర్సీబీ విజయోత్సవ సభలో అపశృతి. భారీగా తరలి వచ్చిన అభిమానులతో స్టేడియం వద్ద తోపులాట కంట్రోల్ చేయలేక చేతులెత్తేసిన బెంగళూరు పోలీసులు. బెంగళూరు చేరుకున్న ఆర్సీబీ జట్టుకు డిప్యూటీ సీఎం స్వాగతం అన్నట్టు మనం చూసుకోవచ్చు. సో ఈనాడు ఏదైతే 18 ఏళ్ల తర్వాత ఆర్సీబీకి ఈనాడు ఐపీఎల్ టైటిల్ రావడంతో భారీ ఎత్తున ప్రజలు రావడం, విజయోత్సవ ర్యాలీ నిర్వహించడంలో భాగంగా మరి నాడు అక్కడ జరిగినటువంటి తొక్కిసలాటలో 10 మందికి పైగా మృతి చెందినట్టుగా చూసుకోవచ్చు. 10 మంది 11 మంది. సో చాలా మంది ఇంకా హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్స్ పొందుతున్నారు. చాలా మంది వృద్ధులు కూడా ఈనాడు క్రికెట్ మీద ఆసక్తి ఉంటుంది కాబట్టి సో అనుకోనటువంటి సంఘటనల్లో ఆ తొక్కిసలాటలో భాగంగా మరి నాడు విషాద ఛాయలు అనుకున్నట్టుగా మనం చూసుకోవచ్చు. సో ఈనాడు పోలీసులు కూడా చేతులు ఎత్తేసారు. 30,000కు లిమిట్ ఉన్నటువంటి అక్కడ ఆ స్థలంలో ఈనాడు 1,00,000కు పైగా 1,50,000కు పైగా అక్కడికి రావడంతో జనాలని కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క తొక్కిసలాట జరిగినట్టుగా మనం చూసుకోవచ్చు. సో ఈనాడు కంట్రోల్ చేయడానికి విఫలమైనారంటే ముందస్తుగా చర్యలు తీసుకోలే, ముందస్తుగా ఆలోచన లేకుండా ఈ విధంగా ఘటనలు జరగడం చాలా బాధాకరం. కాబట్టి ఈనాడు నరేంద్ర మోడీ గారు కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం జరిగింది. సో ఏదైతే చనిపోయినటువంటి వాళ్ళకి ఆర్థికంగా సహాయంగా 2 లక్షలు నిర్ధారించడం జరిగింది. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు 10 లక్షలు అయితే కుటుంబ సహాయంగా మరి ఇవ్వడం జరుగుతోంది. కాబట్టి సో నెక్స్ట్ టైం మాత్రం ఈ విధమైనటువంటి ఘటనలు జరుపుకోకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఈనాడు అభిమానులు వేలాదిగా వస్తారని చెప్పేసి అంచనా వేస్తే లక్షలాది వాడికి రావడంతో తీవ్రంగా మరి అక్కడ విజయోత్సవ సభ కాస్త ఈనాడు విషాదంగా మిగిలింది. కాబట్టి నెక్స్ట్ టైం జరగకుండా చూస్తే బాగుంటుంది. బెంగళూరు ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి, మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున పరిహారం. బెంగళూరులో జరిగిన తొక్కిసలాట్ల ఆ ఘటనపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బెంగళూరులో జరిగిన దుర్ఘటన హృదయ విదారకరమని, ఈ కష్ట సమయంలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాల పట్ల సానుభూతి వ్యక్తం చేశారని, దీంతో పాటు మృతుల కుటుంబాలకు పిఎంఎస్ఆర్ఎఫ్ నుంచి 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 చొప్పున పరిహారం ప్రకటించారన్నట్టు మనం చూసుకోవచ్చు. ఎంత డబ్బులు ఇచ్చినా కానీ ఏదో సహాయార్థకంగా ఉంటుంది, కానీ పోయిన ప్రాణాలు అయితే తిరిగి తీసుకురాలేం. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఈనాడు అలాంటి సిచ్యువేషన్ దగ్గరికి ఆ సభలకి వెళ్ళడం కానీ, సో ఇక్కడ విజయోత్సవ ర్యాలీలకి సభలకు వెళ్తే ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతాను. పాలన చేతగాని కాంగ్రెస్ పార్టీ, వేములవాడ కోడెల మృతి దారుణం, ఎర్రగడ్డ ఆసుపత్రిలో ఫుడ్ పాయిజనింగ్. మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు. కాంగ్రెస్ పార్టీకి పాలన చేత కావడం లేదని ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు. వేములవాడలో కోడెల మృతి, ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనలపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాలన చేయడం చేతకానిదడం వల్ల వ్యాఖ్యలు చేస్తూ మండిపడ్డారు. ఎర్రగడ్డ మానసిక రోగులు తగిన ఆహారం కూడా అందించడం లేదని, 70 మంది అస్వస్థతకు గురయ్యారని. ఇవి అడిగేటోళ్ళు ఉన్నారు. మానసిక అంటే అక్కడ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ ఉంటుంది. అడిగేటోళ్ళు ఎవరు, చేసేటోళ్ళు ఎవరు, వీడు నిజంగా అంటుండా ఉత్తుతగా అంటుండా కూడా తెలియలేనటువంటి పరిస్థితి. ఎంత బాధాకరమైనటువంటి సిచ్యువేషన్ ఎదుర్కొంటున్న ప్రజలు. నాడు కాంగ్రెస్ పరిపాలన ఎట్లుందో ప్రజలు చూస్తూ ఉన్నారు. సో ఏది చూసినా ప్రజలకు అర్థమవుతూ ఉంటుంది. దయచేసి నేను ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తాను, సో పరిపాలనలో మార్పులు రావాలన్నట్టుగా నేను కోరుతా ఉన్నాను. కాబట్టి ఈనాడు ఈ విధమైనటువంటి ఇబ్బందులు కలిగిస్తే ప్రజలు ఊరుకునేటటువంటి ప్రసక్తి లేదు. ఎర్రగడ్డ ఆసుపత్రి ఘటనపై ప్రభుత్వం సీరియస్. ఆసుపత్రి క్యాంటీన్ కాంట్రాక్టర్ తొలగింపు అయిపోయి చచ్చిపోతే ఏముంది, ప్రాణాలైతే తీసుకురాలని క్యాంటీన్ ఇన్ఛార్జ్ తొలగిస్తే గతం అయిపోయి సమస్య సర్దుమణిగినట్టే. కానీ ముందస్తుగా ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు? సమస్య వచ్చినాకనే ఎందుకు తీసుకుంటున్నారు? హైదరాబాద్ ఎర్రగడ్డలోని మానసిక ఆరోగ్య కేంద్రంలో కలుషిత ఆహారం ఘటనకు రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ తీసుకుంది. కల్తీ ఆహార పదార్థాలు సరఫరాకు కారణమైన ఆసుపత్రిలో ఆహార పదార్థాలు సరఫరా కాంట్రాక్టర్ జైపాల్ రెడ్డిని తొలగిస్తూ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆదేశాలు జారీ చేశారు. ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వం ఆర్ఎంఓ డాక్టర్ పద్మజాను సస్పెండ్ చేసింది. కలుషిత ఆహారం ఘటన ఒక రోగి మృతి చెందగా 92 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిలో 18 మంది మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. డిశ్చార్జ్ కమిటీ వార్డులో ఉంటున్న భూపాలపల్లికి చెందిన కరణ్ 30 అనే వ్యక్తి తీవ్ర అస్వస్థతతో మంగళవారం ఉదయం చనిపోవడం, ఈ సంఘటన వెలుగు వచ్చింది. ఇక చూడు కథ ఎట్లు, ఒక ఆయన చనిపోయాడు ఆల్రెడీ. అంటే ఫుడ్ పాయిజన్ అంటే వాళ్ళు ఏ విధంగా పెడుతున్నారో ఒకసారి ఆలోచించుకోవాలి. పాసిపోయింది పెడుతున్నారా, మన కెమికల్ కలిపింది పెడుతున్నారా, చూసేటోళ్ళు లేరు, అడిగేటోళ్ళు లేరు. కథ చూడరు ప్రజలు ఎట్లుందో.
మీరు తినరు, ఎవరైనా అధికారులు పోయి ఆడ తింటే అర్థమవుతుంది ఆ తిండి ఎట్లుందో. పిచ్చి ఆసుపత్రిని ఇచ్చి పెడతారు, కథం అయిపోయి పట్టించుకుంటాడు. తొక్కిసలాట దురదృష్టకర ఘటన, కాంగ్రెస్ చేతకానితనమే ఆ కారణం. కిషన్ రెడ్డి బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఆ ఘటన చాలా దురదృష్టకరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ ఘటన పూర్తిగా కర్ణాటక ప్రభుత్వం ఆ పోలీసుల వైఫల్యమే కారణమని మండిపడ్డారు. ఆర్సీబీ విక్టరీ పరేడ్ సందర్భంగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై స్పందించిన కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈనాడు కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి ఉంటే ఏ ప్రభుత్వం ఉన్నా ఏం చేయలేము కిషన్ రెడ్డి గారు. ఎందుకంటే ఈనాడు అక్కడ ఉన్నటువంటి కెపాసిటీ ఎంత, వచ్చినటువంటి అభిమానుల సంఖ్య ఎంత, అది క్యాల్కులేషన్ చేసుకుంటే ఒకసారి ఏ విధంగా పోలీసులు కంట్రోల్ చేస్తారు, మరి అక్కడ 1,50,000 పైగా వచ్చినటువంటి అభిమానులు ఏడా కంట్రోల్ చేస్తారు, ఎంతమంది పోలీసులు కావాలి? సో ఈ విధమైనటువంటి సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. ఆపరేషన్ సింధూర్ రాత్రి మెలుకువతో ప్రధాని చూసుకోవాలి. ఆపరేషన్ సింధూర్ రాత్రి మెలుగుతో ప్రధాని ప్రతి నిమిషం దాడులపై ఆరా తీశారు. మీడియాకు వెల్లడించిన మంత్రి జితేంద్ర సింగ్ పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన సందర్భంగా ఆ రోజు రాత్రి ప్రధాని మోడీ నిమిషానికి వివరాలు తెలుసుకుంటూ గడిపారని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. అర్ధరాత్రి సమయంలో చేపట్టిన ఈ ఆపరేషన్ ను ప్రధాని మోడీ ఎలా పర్యవేక్షించారనే విషయాన్ని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తాజాగా వెల్లడించారు. సో వాస్తవానికి నాడు యుద్ధం అంటే ఆషామాషి కాదు. సో ఏం జరుగుతుందని చెప్పేసి భారీ ఉత్కంఠంగా ఉంటుంది. ఎందుకంటే ఏం జరుగుతుంది, ఏ విధంగా దాడులు జరుగుతున్నాయి, ఎట్లా మన వాళ్ళు ఆ త్రివిధ దళాలు ఏ విధంగా దాన్ని టేకప్ చేస్తూ వారికి ఏ విధంగా సమాధానం చెప్తున్నారు, మన వాళ్ళు ఎట్లా అటాక్ చేస్తున్నారు, ఎవరైనా ప్రాణాలు పోయినాయా, సో చాలా టెన్షన్ఫుల్ గా ఉంటుంది. సో దాంట్లో మధ్యలో ఇక ట్రంప్ గారు రావడంతో సద్దుమణిగినట్టుగా మరి వార్తా కథనాలు వస్తున్నాయి. సో అది ఈనాడు కాంగ్రెస్ పార్టీని దీన్ని ఆసరాగా తీసుకుంటుంది. సో ఇట్లా సింధూర్ ఆపరేషన్ సింధూర్ ఎందుకు ఆపడం జరిగింది అన్న విషయాన్ని చర్చనీయాంశంగా మారింది. సో దాని మీద ప్రధాని గారు కూడా క్లారిటీ ఇచ్చారు. సో ఈనాడు వాళ్ళు చేసినటువంటి దాడికి ప్రతి దాడి సమాధానం చెప్పినాం. సో ఇంకా ఏమైనా సంఘటనలు జరిగితే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదన్నట్టు, ఎందుకంటే ఆర్థికంగా నష్టపోవద్దు, ప్రాణంగా నష్టపోవద్దు అన్నట్టు నరేంద్ర మోడీ గారు ఆలోచించడం జరిగింది. కాబట్టి అదేవిధంగా ట్రంప్ కూడా సద్దుమణిగేటటువంటి చర్చలు జరిపినట్టుగా మనకి సమాచారం. కాబట్టి ఈ విధంగా ఆ సమాధానాలకి మరి నరేంద్ర మోడీ గారు జవాబు ఇచ్చినారు అన్నట్టు మనకి వార్తా కథనాలు వస్తా ఉన్నాయి. సో ఇక ఇది ప్రజలారా మనం చూస్తున్నాం ఈరోజు మన తెలంగాణ సమాజం తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ వార్తా విశేషాలు. అందరికీ సెలవు, నమస్తే.